తర్వాత ఏంటంటే కార్పొరేట్ సెక్టర్ ప్రొడ్యూస్ చేసుకున్న కమాడిటీ ఆ ఉత్పత్తి అంటే ఆ గ్రాడ్యుయేట్స్ని వాళ్ళు ఆ సెక్టర్లో ఏంటంటే తీసుకోవటం, అంటే ఆ క్వాలిటీ బాగుంది అని. ఏదో ఉస్మాన్ యూనివర్సిటీ, ఒక యూనివర్సిటీస్ ఇంకో యూనివర్సిటీస్ ఏంటంటే వస్తే ఒక దేశంలో తెలంగాణ 69లో ఒక ప్రకటనే వచ్చింది, ఒక ఆయన ప్రకటన ఇచ్చాడు, ఉస్మానియా యూనివర్సిటీ గ్రాడ్యుయేట్స్ నీడ్ నాట్ అప్లై. 69 ఉద్యమం అప్పుడు. రేపు పొద్దున్న ఏంటంటే కార్పొరేట్ సెక్టర్ ఇట్లాంటి ఏదో ఒక కార్పొరేట్ సెక్టర్ ఇట్లాంటి ప్రకటన ఇచ్చినా మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. సో కాబట్టి ఇవాళ మన బాధ్యత ఏమిటి, మన అందరి బాధ్యత ఏమిటి, స్టేట్ అంటే గవర్నమెంట్ ప్రభుత్వం యొక్క బాధ్యత ఏమిటి, క్వాలిటీని ఏంటంటే ఇంప్రూవ్ చేసుకోవటం, యూనివర్సిటీకి ఇవ్వాల్సిన గౌరవం మర్యాద ఆ విలువ ఏంటంటే ఇవ్వటం. ఒకప్పుడు యూనివర్సిటీస్ ఎట్లా గౌరవించబడ్డాయి, ఇవాళ యూనివర్సిటీస్ ఏంటంటే ఎట్లా ఉన్నాయి. ఒకప్పుడు ఒక వైస్ ఛాన్సలర్ ఏంటంటే ఒక ఊరికి వెళితే ఆ రోజు విమానాలు లేవు, జస్ట్ ట్రైన్లో వెళ్ళాడు. అక్కడ వైస్ ఛాన్సలర్ గారు రిసీవ్ చేసుకోవడానికి వచ్చింది. ఆ చీఫ్ మినిస్టరు, అయ్యో వైస్ ఛాన్సలర్ గారు నన్ను రిసీవ్ చేసుకోవడానికి మీరు రావడం ఏంటంటే స్టేషన్కు తప్పు అండి, ఇది గౌరవం కాదు అని అన్న రోజుల్లో నుంచి ఇవాళ మనం ఏ స్థితిలో ఉన్నాయి, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ యూనివర్సిటీస్ ఏంటంటే ఏ స్థితిలో ఉన్నాయి. ఒకప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ ఏంటంటే వైస్ ఛాన్సలర్ లాడ్జ్కి చీఫ్ మినిస్టర్ ఏంటంటే వచ్చిన సంఘటనలు ఏంటంటే ఉన్నాయి. సరే ఇవన్నీ మంచివా అంటే ఇవన్నీ కాదు, కానీ యూనివర్సిటీస్కి ఫ్యాకల్టీకి ఒక టీచర్కు ఆనాడు అంటే ఒకప్పుడు ఉన్న గౌరవం ఏమిటి, ఇవాళ ఉన్న గౌరవ మర్యాదలు ఏమిటి, ఇవన్నీ లేకపోవటానికి ఏంటంటే కారణాలు ఏమిటి. స్టేటా, మనమా, అక్కడున్న ఫ్యాకల్టీయా, అక్కడున్న వైస్ ఛాన్సలర్సా, ఎవరు? సో ఇట్లాంటి అనేకమైనటువంటి ఏంటంటే ఇష్యూస్ ఉన్నాయి. వాళ్ళ అడ్మిషన్స్ ఎట్లా జరుగుతున్నాయి. సో నేను మధ్యలో ఏంటంటే నాకున్న అభిప్రాయాలు చెప్తాను. ముందు ఇవాళ నలుగురు, నాతో 5గురం స్టేజ్ మీద ఉన్నాం. రామయ్య గారు గౌరవనీయులు, మీ అందరికీ ఏంటంటే తెలుసు. రామయ్య గారిని పరిచయం చేయాల్సిన అవసరం ఏంటంటే లేదు. రామయ్య గారి నుంచి మనందరం ఏం ఆశిస్తున్నాము అంటే, వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ది ఫిలాసఫీ ఆఫ్ ఎడ్యుకేషన్. అసలు ఎడ్యుకేషన్ అంటే ఏమిటి అంటే, నలుగురు పిల్లలకి ఏంటంటే ఏదో ఒక స్కిల్ అనేది ఇవ్వటమే ఏంటంటే, ఇవాళ స్కిల్ గురించి మాట్లాడుతున్నాం, పదే స్కిల్ గురించి మాట్లాడుతున్నాం తప్ప జీవితానికి ఏంటంటే కావలసినటువంటి ఒక ఎడ్యుకేషన్, ఒక మనిషికి మనిషిగా బతకటానికి కావలసిన విద్య అసలు ఉన్నదా, దాని గురించి పట్టించుకుంటున్నామా? ఈ స్కిల్ అనే దీంట్లో ఈ ప్రాసెస్లో అసలు ఏం జరుగుతుంది? స్కిల్ అవసరమే, కానీ స్కిల్ మాత్రమే కాదు ఎడ్యుకేషన్. అందుకని ఏంటంటే విద్య అనేది ఏమిటో దాని గురించి రామయ్య గారు ఏంటంటే మాట్లాడతారు. ఆ విలువలు ఏమిటో, విద్య ఏమిటో, ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే ఏమిటో, దానికి విద్య ఎట్లా తోడ్పడుతుందో, తోడ్పడాలనో, ఇప్పుడు ఉందా, ఆ పద్ధతిలో ఉందా లేదా, లేకపోతే ఏం చేయాలి. సో అందుకని విద్య అనేది ఎట్లా ఉండాలి, విద్య అంటే ఏమిటి, దాని గురించి రామయ్య గారు ఏంటంటే చెప్తారు. ఆ తర్వాత ప్రొఫెసర్ సత్యనారాయణ గారు, అడప సత్యనారాయణ గారు ఉన్నారు మిత్రుడు. ఆ సత్యనారాయణ గారు ప్రొఫెసర్ ఆఫ్ హిస్టరీ, ఉస్మానియా యూనివర్సిటీ. చాలా దేశాలు ఏంటంటే తిరిగారు, పరిశోధన పత్రాలు ఏంటంటే సమర్పించారు, చాలా అనుభవం ఏంటంటే ఉంది. తను రోల్ ఆఫ్ స్టేట్ అండ్ స్టూడెంట్స్ వెల్ఫేర్ అంటే ఇవాళ ఏం జరిగిందంటే, యూనివర్సిటీస్లో ఒక పెద్ద ప్రాబ్లం ఇవాళ రన్నింగ్ ఆఫ్ హాస్టల్స్. అంటే హాస్టల్ నిర్వహణ అదొక పెద్ద సమస్య. ఆ మధ్య అమెరికాలో వైస్ ఛాన్సలర్స్ మీట్ జరిగితే ఒక వైస్ ఛాన్సలర్, తెలంగాణలో ఉన్నటువంటి ఒక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, ఆమె ప్రజెంట్ చేసిన విషయం ఏమిటంటే హాస్టళ్ల నిర్వహణ మీద.
అంటే హాస్టల్ అనేది ఎట్లా యూనివర్సిటీస్కి ఏంటంటే ఒక గుదిబండగా తయారైంది, ఒక ప్రాబ్లంగా ఏంటంటే తయారైనవి అనే దాని మీద ప్రజెంట్ చేస్తే అక్కడ ఉన్న దేశాల వైస్ ఛాన్సలర్స్ అందరూ కూడా నివ్వెరపోయినారనమాట అది విని. ఇక మీరేం పని చేస్తారో అన్నారు. మీ కార్యక్రమం మొత్తం వైస్ ఛాన్సలర్కి ఇదే పని అయిపోతే ఇక మీరు ఎడ్యుకేషన్ గురించి, దాని క్వాలిటీ గురించి, మీరు అకాడమిక్ ప్రోగ్రామ్ కరికులం ఏంటంటే దీని గురించి ఇంకా మీరు చేసేది ఏముంది అని కామెంట్స్ అనమాట. సో అందుకని ఈ వెల్ఫేర్ ప్రోగ్రామ్ అనేది అసలు యూనివర్సిటీకి లేదు, అది గవర్నమెంట్ది. వెల్ఫేర్ ప్రోగ్రామ్ ఉంది గవర్నమెంట్కి అనమాట. అది ఏమైపోయింది అంటే మొత్తం యూనివర్సిటీస్ హాస్టల్స్ మెయింటైన్ చేయటం మూలంగా దాని ఫండ్స్ కట్టే స్థితిలో లేరు. కాబట్టి ఏంటంటే వాళ్ళు పే చేయరు. కొన్ని కోట్ల రూపాయలు ఏంటంటే దాదాపుగా ఏంటంటే ఇవాళ యూనివర్సిటీస్కి ఏంటంటే పిల్లలు బాకీ ఉన్నారు. ఈ మధ్య రీయింబర్స్మెంట్ ఒకటి వచ్చింది. మేము చదువుకున్న రోజుల్లో ఏదో స్కాలర్షిప్ ఉంటే మేము హాస్టల్లో ఉండే ధైర్యం చేయలేదు, చేసేవాళ్ళం కాదు. ఎందుకంటే ఎక్కడో నలుగురం కలిసి ఒక రూమ్లో ఉండి వండుకొని ఏంటంటే తినేవాళ్ళం. హాస్టల్లో ఉంటే చాలా పే చేయాల్సి వస్తుంది, మా దగ్గర అంత డబ్బు లేదు. సో ఇవాళ ఉన్న స్టూడెంట్స్ ఎవరు, కాంపోజిషన్ ఏమిటి? ఇవాళ 90% గ్రామాల నుంచి ఉన్న పిల్లలు, 95% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ. వీళ్ళు తప్పకుండా ఏంటంటే వేరే చోట ఉండటానికి మీద హాస్టల్లో. కాబట్టి ఫీ రీయింబర్స్మెంట్ హాస్టల్లో ఉంటే దాని కాస్ట్ కూడా ఏంటంటే ప్రభుత్వం పే చేస్తుంది. అది ప్రభుత్వం అనుకున్న వెల్ఫేర్ యాక్టివిటీ. ప్రభుత్వం ఏంటంటే ఆ ఫండ్స్ను రిలీజ్ చేయదు, బ్లాక్ గ్రాంట్ రిలీజ్ చేయవు. కానీ ఎట్లా నడపాలి యూనివర్సిటీస్ అంటే? ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తున్నది ఏమిటి? ఓన్లీ జీతాలు, పెన్షన్స్, జీతాలు. మిగతా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఏంటంటే యూనివర్సిటీస్ చేసుకోవాల్సిందే. సో అందుకని ఆ వెల్ఫేర్ అనే దీంట్లో ఏంటంటే స్టేట్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ది స్టూడెంట్స్, దీని చుట్టూ ఉన్న ఏంటంటే సమస్యల్ని సత్యనారాయణ గారు ప్రస్తావిస్తారు. తర్వాత మిత్రుడు ప్రొఫెసర్ భాంగ్య ముఖ్య, మిత్రుడు కూడా ఉస్మానియా యూనివర్సిటీ ప్రోడక్టే. తర్వాత ఏంటంటే తన అనేక అనుభవాన్ని గడించడానికి ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ సంగతి ఏంటో చూస్తూ ఉన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి సిఫెల్ ఏంటంటే లాంగ్వేజ్ యూనివర్సిటీకి వెళ్ళారు. ఇప్పుడు అక్కడ నుంచి ఏంటంటే సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఉన్నారు. సో తనకి ఏంటంటే అనుభవం ఉంది, అనేక సార్లు ఏంటంటే పత్రికల్లో రాస్తూ ఉన్నారు. సో తను మాట్లాడేది ఏమిటి అంటే తన అంశం డిస్క్రిమినేషన్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్. How people are discriminated, how students are discriminated. ఆ ఇష్యూ మీద తను మాట్లాడతారు. సరే, డాక్టర్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన గురించి కూడా మనం అందరికీ ఏంటంటే తెలుసు. ఆయన జూనియర్ కాలేజ్ టీచర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అనుకుంటాను. తర్వాత జేఏసీ ఏంటంటే ముఖ్యుడు, జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ అసోసియేషన్ వాళ్ళ జేఏసీ దాని ముఖ్యుడు. ఆయన ఏంటంటే ఇప్పుడు కరెంట్ అఫైర్స్లో హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన ఈ అఫైర్స్లో చాలా అనుభవం ఏంటంటే ఉంది. అసలు ఇవాళ ఏం జరుగుతుందో తను ఏంటంటే చెప్తారు. సరే, ఇక నేను ఉన్నాను, ఎవరు ఏంటంటే ఏం చెబుతారో ఎవరు ఏం మాట్లాడతారో మాత్రం ఏంటంటే చెబుతూ మధ్యలో ఏంటంటే ఒక ఎడ్యుకేషన్ అడ్మినిస్ట్రేటర్గా నాకున్న అనుభవాల్లో నుంచి అక్కడక్కడ నేను కొన్ని విషయాలు ఏంటంటే ప్రస్తావిస్తాను. ఇది మన ఫ్రేమ్ ఆఫ్ ఏంటంటే ఈ డిస్కషన్ టుడే. So now I request Guru Ramaya Garu to speak on the philosophy of education. కూర్చొని మాట్లాడతారు. నేను టీచర్ను, అందుకోసమే కూర్చొని మాట్లాడలేను. ముత్యం రెడ్డి గారు, సభాధ్యక్షులు, నా తోటి వ్యక్తులు, మిత్రులారా, వేద్ కుమార్ గారు ఒక నిర్మాణాత్మకమైనటువంటి సామాజిక కార్యకర్త. నిర్మాణాత్మకమైన సామాజిక కార్యకర్తకు ఉద్యమం ఎంత ప్రధానమో
నిర్మాణం కూడా అంతే ప్రధానం. కాబట్టి తెలంగాణ ఉద్యమ కాలంలో ప్రతి వారం ఉద్యమ స్ఫూర్తినిచ్చేటువంటి యొక్క ఉపన్యాసాలు ఈ యొక్క వేదిక నుంచి వచ్చేవి. దానిలో పాల్గొనే అవకాశం దొరికింది నాకు. ఇవాళ అదే స్ఫూర్తితో తెలంగాణ నిర్మాణం గురించి కూడా చర్చ ఆరంభం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ నిర్మాణాత్మకమైనటువంటి యొక్క కార్యకర్తగా వారికి నేను మొదలు అభినందన తెలపాలి. శ్రోతలకు కూడా నేను అదే విధంగా వారికి అభినందన తెలుపుతూ ఉన్నా. నాకు ఇచ్చినటువంటి యొక్క టాపిక్ చాలా విశాలమైనది, చాలా మౌలికమైనది. దాన్ని నాకు ఇచ్చేటువంటి టైం లోపల స్పృశిస్తాను కానీ దానికి న్యాయం చేయగలుగుతాను మాత్రం చెప్పలేను నేను. ఎడ్యుకేషన్ ఫిలాసఫీ ఎందుకు వచ్చింది అనేది. చాలామందికి ఎడ్యుకేషన్ అంటేనే ఏమనుకుంటారో చెప్తున్నాను. ఎడ్యుకేషన్ అంటే అక్షరము అనుకుంటారు. పిల్లవాడిని బడికి పోగానే పలక తీసుకురారా, దిద్ద పెడతానంటాడు వాడు. ఎందుకు దిద్ద పెడుతున్నామంటే విద్య నేర్పడానికి అని అంటాడు. అంటే పలక మీద రాసింది అతనికి విద్య ఇచ్చడానికి కోసమని చెప్తాడు. అదే నా లక్ష్యం. అక్షరమేనా కాదు. విద్య అంటే మానవునిలో ఉన్నటువంటి ఒక ఆసక్తి మార్పు అనే కోరడం మనిషి యొక్క లక్షణం. చేంజ్ ఇస్ ద ఇన్నేట్ క్వాలిటీ ఆఫ్ ఎ మ్యాన్. అది ఎందుకోసమయ్యా అంటే మనిషి ఆలోచిస్తాడు కాబట్టి. ఇతర జీవరాశులు ఆలోచించవు. ఉన్న వాతావరణానికి అవి అడ్జస్ట్ అవుతాయి. మనిషి ఉన్న వాతావరణాన్ని మార్చే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి మనిషి ఎప్పుడైనా కానీ ఆలోచన శక్తికి ఎత్తుందో ప్రధానం. కాబట్టి అతను తన యొక్క ఆలోచన ద్వారా పరిస్థితులను తనకు అనుగుణంగా మెరుగ్గా ఉండే ప్రయత్నం చేస్తాడు. దానికోసమే ఉన్న వ్యవస్థను ప్రశ్నిస్తాడు. ప్రశ్నించడమే మానవుని యొక్క లక్షణం. ఉన్న వ్యవస్థను ప్రశ్నించాలి. ప్రశ్నిస్తేనే విద్యతున్నదో జరుగుతుంది అని మీకు మనం చేస్తున్నాం. చాలామంది విద్య అంటే గురువు నుంచి శిష్యునికి పోయేదే విద్య అనుకుంటారు. అది గురువుకును విద్యకు ఉన్నటువంటి అది కాదు. గురువు నుంచి విద్యకు పోయేది ఎతుందో కాదు. కఠోపనిషత్తులోనే చెప్తాడు. అంటాడు కదా, అంటే శిష్యునికి మధ్యన గురువుకు మధ్యన ఏ సంభాషణ జరుగుతుందో అది విద్య అని అంటాడు. మనం చేస్తూ ఉన్నాం. మీకు ఒకసారి మీరు ఉపనిషత్తులు చదివితే, ముఖ్యంగా కఠ ఉపనిషత్తు చదవండి. చదివితే దాని లోపట చదువు చెప్పేవాడు ఎవరు అని అడిగితే గురువు అంటాడు కదా, అంటే శిష్యుడే నాకేతో చదువు చెప్తాడు అని అంటాడు.
శిష్యుడు అంటాడు కదా అంటే నాకు ఆయనే చదువు చెప్తున్నాడు అంటారు. ఆ ఇద్దరి మధ్యన జరిగేదే సంభాషణే విద్య అని మీకు మనం చేస్తూ ఉన్నా. ఎట్లయితే గనిలో కార్మికుడు గడ్డపార వేస్తాడో ఆ గడ్డపార నుంచి సంపద ఎట్లయితే బయటకు వస్తుందో శిష్యుడు ప్రశ్నలతోని ఉపాధ్యాయుని ఒక గడ్డ వేస్తాడు. అప్పుడు అతనిలో నుంచి జ్వాల బయటకు వస్తుంది. వాస్తవంగా నేను 60 సంవత్సరాలు ఉపాధ్యాయుడిగా గడిపాను. నేను ఎక్కువ నేర్చుకున్నది యూనివర్సిటీలో కాదు, నేర్చుకున్నది నేను పిల్లలతో నేర్చుకున్నానని మాత్రమే మనం చేస్తూ ఉన్నాను. పిల్లలతో నేర్చుకున్నాను. నాకు మొదటి విద్య నేర్పిన వాడు ఎటుందో క్లాసులో అడిగాడు, సార్ నువ్వు 2 3 6 అని అంటున్నావే. అంటాను నేను, మీకు బలం ఉన్నది కాబట్టి మీరు అనిపిస్తారు నాతో అని. కానీ నాకు ఒక ప్రశ్న ఉన్నది సార్ అని అంటాడు. 5 ఎందుకు కాదు సార్ అని అడుగుతాడు. నాకు 6 అని తెలుసు కానీ 5 ఎందుకు కాదో చెప్పేటువంటి స్తోమత నాకు లేదు. 4 ఎందుకు కాదు అంటే అతనే నన్ను ఎత్తునదో ఆలోచింపజేశాడు. ఎందుకు కాదో చెప్పడం అనడానికి నన్ను ఆలోచింపజేశాడు. కాబట్టి అనుకోకండి కదా అంటే చదువు అనేది ఒక వస్తువు అని, ఆ వస్తువు గురువు ఎత్తునదో పిల్లవానికి ప్రసాదించేదని ఆ భావన కరెక్ట్ కాదు అని నేను అంటాను. The discussion, the dialogue that takes place between the two souls, teacher and the taught, that dialogue is that education. I mean that one. ఆ డైలాగ్ లోపట ప్రధానమైన కారకుడు ఎవడ అంటే శిష్యుడు ప్రశ్నిస్తాడు. ప్రశ్నించడమే మనిషి యొక్క లక్షణం. అది వాస్తవంగా ఇంకా నేను చెప్పాలంటే నేను ఐఐటిలో చదువుకోలేదు, కానీ నేను తరగతి గదికి వెళ్ళే ముందు ఒక 4-5 గంటలు చదువుకొని పోయేది. చదువుకొని పోతుంటే మా ఆవిడ అనేది, ఏమయ్యా 30 ఏళ్ళు నువ్వు టీచర్గా పనిచేశావు, యూనివర్సిటీలో కూడా చదువుకున్నావు, నువ్వు ఇంకా ఏం చదువుతావు కదా, ఇంకా చెప్పొచ్చు కదా అని అంటది. కాదు అంటాను. అంత ముద్దు అని కూడా అన్నది. అంటే నేను అన్నాను కదా అంటే పిల్లవానికి ఒకటే పుస్తకం, టీచర్కు 40 పుస్తకాలు ఉంటాయని చెప్పాను. టీచర్కు 40 పుస్తకాలు ఉంటాయి. స్టూడెంట్ హ్యాస్ ఓన్లీ 1 టెక్స్ట్ బుక్, టీచర్ హ్యాస్ 40 టెక్స్ట్ బుక్స్ and he has to study 40 textbooks in the classroom. I say it. అది ఎత్తుందో ఆ డైలాగ్ ఎత్తుందో టీచర్ అండ్ ద టాట్ ఎత్తుందో మీకు చెప్తున్నా. కాబట్టి టీచింగ్ ఈజ్ ఎ ప్యాషన్. టీచింగ్ ఈజ్ ఎ ప్యాషన్. ఎడ్యుకేషన్ ప్యాషన్ ఎందుకంటున్నానంటే తనకు తెలిసిన విషయాన్ని ఇతరులకు చెప్పాలనే కోరిక ఉండడం, అది ఎత్తుందో ప్యాషన్. ఎట్లయితే మదర్హుడ్ ఈజ్ ఎ ప్యాషన్, టీచింగ్ ఈజ్ ఎ ప్యాషన్. నాకు తెలిసిన విషయాన్ని ఇతరులకు చెప్తే వానికి సంతృప్తి ఉంటుంది. కాబట్టి టీచింగ్ అనేది విద్య కాదు. విద్య అనేది డైలాగ్ బిట్వీన్ ద స్టూడెంట్ అండ్ ద టీచర్. దానిలో ప్రధానంగా మరి ఉన్నత విద్య అంటే ఏమిటి అని అడగవచ్చు. ఉన్నత విద్య అంటే అబ్స్ట్రాక్ట్ థింకింగ్ ఆనాడు ఒక ఉన్నత విద్యగా ఉండేది. మనిషి అవుతున్నదో పరిసరాలను చూసి ఈ పరిసరాలకు మూలం ఎక్కడి నుంచి వస్తున్నది, దీనికి బ్రహ్మ ఎవరు, దీని పుట్టినవాడు ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకోసం అవుతుందో ఈ ఆకు అవుతుందో, వానకాలం రాగానే చిగురిస్తుంది, ఎండాకాలం రాగానే ఎండిపోతుంది,
ఎందుకు జరుగుతుంది ఈ విధంగా అంటే దిస్ ఇస్ కాల్డ్ అబ్స్ట్రాక్ట్ థింకింగ్. దాని ఫలితాలను ఆలోచించి చెయ్యడం అన్నాడు. మనిషికి ఉన్నటువంటి యొక్క ఆసక్తి ఎతున్నదో, ఆసక్తితోనెతున్నదో అతను తన యొక్క కోరికను తీర్చుకుంటాడు. ఫలితాన్ని ఆధారం చేసుకోకుండా జ్ఞాన సముపార్జన చేయడమే అది ఉన్నత విద్య యొక్క లక్ష్యము అని మీకు మనవి చేస్తూ ఉన్నా. ఫలితాన్ని ఆలోచించకపోయేది, ఫలితాన్ని ఆలోచించకుండా ఇన్స్టెడ్ ఆఫ్ speculating the fruits of the education, if you do struggle to get the truth of the world, then that is the గలీలియోని అడిగారు. గలీలియో భూమి గుండ్రంగా ఉన్నదన్నాడు. చదునుగా ఉన్నదని దానికన్నా ముందు ఉన్నటువంటి బైబిల్ చెప్పింది భూమి గుండ్రంగా ఉన్నది. రాజుగారు పిలిచి నువ్వు గుండ్రంగా ఉన్నదని చెప్తే నేను ఖైదులో పెడతాను, లేకుంటే మరణదండకు సిద్ధపడాలి అన్నాడు. అంటే టీచర్ అన్నాడు కదా, అంటే ఐ విల్ డై బట్ ద ట్రూత్ విల్ ప్రివైల్ అన్నాడు అతను. దట్ ఈస్ దట్ ఎడ్యుకేషన్ మీకు చెప్తాను, దట్ ఈస్ ద టీచర్. అది బ్రహ్మజ్ఞానము అంటాం మనం. అబ్స్ట్రాక్ట్ థింకింగ్. Universities are the places where people struggle to get the truth of the universe. అందుకోసమే ప్రపంచం అంతా కూడా అతన్ని గౌరవిస్తూ వచ్చింది. ఫలితాన్ని ఆశించకుండా నువ్వు సత్యాన్ని కనుక్కునే ప్రయత్నం చేయడం, అది దాహం అవుతున్నదో ఆ దాహాన్ని తీర్చుకోవడానికి కోసమై యూనివర్సిటీస్ ఏర్పడ్డాయి. దాన్ని ఫిలాసఫీ అని అంటాం మనం. ఆ ఫిలాసఫీ కోసమే యూనివర్సిటీస్ ఏర్పడ్డాయి. కానీ కాలక్రమేణా ముఖ్యంగా 18వ శతాబ్దం వచ్చిన తర్వాత పరిశోధనలు ఎక్కువైపోయాయి. యూనివర్సిటీస్ మీద పరిశోధనలు ఎక్కువైపోయాయి. అన్ని పాఠశాల లోపల పరిశోధనలు జరిగాయి. అబ్స్ట్రాక్ట్ థింకింగ్ జరిగింది. కానీ 18వ శతాబ్దం లోపల ప్రజాస్వామికం కూడా వచ్చిందని మర్చిపోకండి. డెమోక్రసీ కూడా వచ్చింది. ఉత్తగా ఆలోచిస్తే లాభం ఏమిటిది, సామాన్యునికి ఏం లాభం అని అడగడం అవుతుందో 18వ శతాబ్దం నుంచి మొదలైంది. అంటే సైంటిఫిక్ పరిజ్ఞానాన్ని, ఇన్నోవేషన్స్ను సామాన్య వినియోగ వస్తువుగా ఎలా తయారు చేస్తావు, వాని జీవితానికి ఏ విధంగా తయారు చేస్తావు అనే భావన ఏర్పడ్డది. అంటే ఏదైతే అబ్స్ట్రాక్ట్ థింకింగ్ మనం చేశామో దాన్ని ముడిసరుకును వినియోగ వస్తువుగా ఎట్లా తయారు చేస్తావు, అది యూనివర్సిటీల యొక్క ప్రధానమైన కార్యక్రమం అయిపోయింది. అంటే ది నాలెడ్జ్ దట్ హీ హాస్ అక్వైర్డ్ through abstract means by logical thinking is to be converted into the customer's language. అది వినియోగ వస్తువుగా చేయడమే అది యొక్క సైన్స్ యొక్క లక్షణం అయిపోయింది. సైన్సు ఏదైతే అబ్స్ట్రాక్ట్ థింకింగ్ చేసిందో దాన్యతనుదో మనం ఒక వినియోగ వస్తువుగా తయారు చేసి సామాన్యునికి అందజేయాలి. దానికి కావాల్సింది ఏంటంటే టెక్నాలజీ కావాలనే భావన ఏర్పడ్డది. వెన్ సైన్స్ ఈస్ గివెన్ ద టెక్నాలజీ, యూనివర్సిటీ వాజ్ ఇంట్రెస్టెడ్ టు వర్క్ టు డూ టెక్నాలజికల్ వర్క్. ఈనాడు టెక్నాలజీ వర్క్ చేయడం మొదలు పెట్టారని మీకు మనం చేస్తూ ఉన్నా. అంటే జీవితంలో ప్రతి పార్షన్ లోపట టెక్నాలజీ తీసుకొచ్చారు. ఎంత వచ్చిందంటే ప్రతి రంగాన్ని ఎన్నడో స్పృశించింది మనకి. ఉదాహరణకు చూడండి కదా, అంటే మీ కిడ్నీస్ని ఎత్తున్నదో ఒకనాడు రోగం వస్తే కారణం ఎత్తున్నదో దానికి భగవంతుడు కారణము అని చెప్పేది, లేక పాత కర్మకారణం అని చెప్పేది కాదు. మీకు
మలేరియా వచ్చడానికి కారణం దోమలు అని చెప్పారు. లేక కలరా వచ్చడానికి కారణం నీరు అని చెప్పారు. నీరు స్వచ్ఛంగా ఉంటే కలరా రాదు అని చెప్పారు. మరి ఆ స్వచ్ఛమైన నీరును ఏ విధంగా తయారు చెయ్యాలి? మనం మామూలుగా ప్రవహించే నీరును స్వచ్ఛమైన నీరుగా ఎలా చెయ్యాలి? అదే టెక్నాలజీ అని మీకు మనం చేస్తూ ఉన్నాను. అంటే యూనివర్సిటీసు